అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ తుళ్ళూరులో ఉన్నాను నేను. తుళ్ళూరులో అనగానే తుళ్ళూరు రాజధాని ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇచ్చిన రైతులు చాలామంది ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, భూములు ఇచ్చిన నాకు రైతులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నా మాట తీసుకొని వచ్చారు అని. మొట్టమొదటిగా రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతు ఎవరైనా ఉంటే ఆదిలక్ష్మి గారు. ఆవిడ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు పేరు పిలుపునందుకొని మొదటిసారిగా రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతుగా మీ పేరు ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు చాలా సంతోషం వేసిందండి. బాబు గారు పిలుపు మేర మేము భూమిని ఇవ్వటం జరిగింది. అప్పుడు పంటలు కూడా సరిగా లేవు. ఇట్లా రాజధాని వస్తే మాకు అన్ని కళాశాలలు కానీ కంపెనీలు కానీ అన్నీ వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి బాబు గారి పిలుపు మేర భూమి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ సారి నేను ఇచ్చాను, తర్వాత అందరూ ఇచ్చారు. అయితే మాకున్నది ఒక 6 ఎకరాలు, 6 ఎకరాలు ఇచ్చేసాము. ఉన్న 6 ఎకరాలని మొత్తం ఇచ్చేస్తారా? మొత్తం ఇచ్చేసామండి. మాకొందల్లా నేలపాడు పరిధి, ఇటు బైరిపాలెం పరిమితులు, తుళ్ళూరు పరిమితిలోనే ఉన్నది. ఇది మొత్తం 29 ఊళ్ళో ల్యాండ్ పూలింగ్ లో మాకు 3 గ్రామాల్లో కూడా ల్యాండ్ పూలింగ్ కింద వెళ్ళిపోయింది. ఇచ్చినా సంతోషంగా ఉంది. బాబు గారు డెవలప్మెంట్ చేస్తారు, బాబు గారి మీద నమ్మకంతోనే ఇచ్చాము. బాబు గారు అంటే అది ప్రభుత్వం తరపునే బాబు గారు చేస్తారు అనుకోండి. దానికి తగ్గట్టుగానే అందరికీ లాటరీ సిస్టమ్ మామూలుగా ప్లాట్లు ఇవ్వటం జరిగింది. మాకు అన్నీ బాగానే అనుకూలంగానే వచ్చినాయి. ఆయన గారు ఎక్కడో తెచ్చి మనం ఇచ్చిన భూమిలోనే మనకి ఇచ్చారనుకోండి. కానీ ఈ బాబు గారు డెవలప్మెంట్ కొంతవరకు మరి ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ చేయటమే 2 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల్లో మరి మొత్తం రాజధాని డెవలప్మెంట్ చేయటం అంటే అది అయ్యే పని కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ప్రభుత్వం మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అంతా శ్మశానం అన్నాడు, శ్మశానం చేసేసాడు. మామూలుగా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మా 29 గ్రామాలు శ్మశానం చేసేసాడు. కానీ ఈసారైనా సరే మా ప్రభుత్వం రావాలి, బాబు గారిని గెలిపించుకోవాలి, మా ఎంపీగా బెంసాని చంద్రశేఖరరావుని గెలిపించుకోవాలి, మాకు మామూలుగా ఈయన కానీ శ్రావణ్ కుమార్ని గెలిపించుకోవాలి. మాది డెవలప్మెంట్ చేసే మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు రావాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఓకే. ఉంది 6 ఎకరాలు. 6 ఎకరాలు మొత్తం కూడా మీరు రాజధాని ప్రాంతానికి ఇచ్చారు. పిల్లలు ఉన్నారు, మీకు కూడా కొంత ఉంచుకోవాలి, కొంత ఇవ్వటం. అంటే మన దగ్గర కొంత ఉందంటే ఎంత ఇస్తామో మిగతా మన దగ్గర ఉంచుకుంటాం. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అండి, 10 సంవత్సరాలు కౌలు, ప్రతి సంవత్సరం 10% పెంచి ఇచ్చట్టు, ఎకరానికి 30,000 కౌలు, ప్రతి సంవత్సరం 10% పెంచి ఇవ్వటం, 10 సంవత్సరాలు కౌలు ఇస్తామన్నారు. అదొకటి. ఎకరానికి వచ్చేసరికి మాకు 1250 గజాలు నివాసంగా కానీ ఇదిగా కానీ ఇవ్వటం గవర్నమెంట్ ఒప్పందం. ఆ రోజు రోడ్లు వేయటం కానీ కరెంటు వాటర్ సప్లై అంతా చేసి మాకు అప్పచెప్పేటట్టు. అప్పుడు ఏంటి మేమేం ఆలోచించామంటే ఈ 1250 గజాల్లో మామూలు అపార్ట్మెంట్లు కట్టుకొని వాణిజ్యానికి కానీ వ్యాపారాలు దేనికైనా సరే ఇస్తే దాని రెంట్లు వస్తాయి, దాంట్లో మేము మా పిల్లలు బతకొచ్చు అనే ఆలోచనలో మేము కూడా ఉన్నామండి. ఆ రోజు అట్లా జరిగింది. కాకపోతే ప్రభుత్వం మారి డెవలప్ అనేది ఆగిపోయింది. బాబు గారు ఉండే టైంలో చేసేంత టైం దొరకలేదు. బాబు గారు మళ్ళీ వస్తే చేసేవాళ్ళు, అది మా దురదృష్టం బాబు గారు రాకపోవటం. మరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే అండి, ఆయన వచ్చిన గవర్నమెంట్ తర్వాత 2019లో గెలిచిన తర్వాత మిమ్మల్ని అసలు పట్టించుకోలేని పరిస్థితి ఉందా? నేను కూడా ఎవరైతే మేమందరికీ భూములు ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాం అని చెప్పి కూడా ఆయన కొన్ని రోజులు ఇక్కడ హడావుడి చేసిన పరిస్థితి ఏంటి? మీకు కూడా మాకు ఇంకా ఎక్కువ గజాలు కూడా ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కువ గజాలు కాదు, అసలు మాకు 2 సంవత్సరాల నుంచి కౌళ్ళే ఇవ్వలేదు. ఇప్పటికీ కౌలు లేక రైతులు మరి ఇటు పంటలు పండించుకోవడానికి భూములు లేక పిల్లలు చదువులకు వచ్చి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఎక్కడన్నా బయటికి వెళ్ళి కాలేజీలో చేపియాలంటే లక్షలు అవుతుంది. వాళ్ళ పిల్లల్ని ఎటు తీసుకెళ్ళి ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏదో అన్నం కూర వండుకొని ఉండగలుగుతాం, బయటికి వెళ్తే అట్లా ఉండలేము కదా, రెంట్లు కట్టుకోవాలి, అన్నీ కొనుక్కోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉందండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడా అని భగవంతుడికి దండం పెట్టుకుంటున్నాం. ఈసారి మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మేము గెలిపించుకుంటాం చంద్రబాబు గారిని కానీ చంద్రశేఖరరావు గారిని కానీ శ్రావణ్ కుమార్ గారిని మా మండలం తరఫున మేము గెలిపించుకోవాలని మేము కృషి చేస్తున్నాం. గెలిపించుకుంటాం, గెలిపిస్తే తీరుతాము. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఏంటంటే పరిస్థితి, ఆయన గెలిచే పరిస్థితి ఉందా? ఎందుకు మీ ఎంపీ అభ్యర్థి అయినా ఎలా ఉంది అంటారు? గెలుస్తాడు.
అతను ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడి రైతు కష్టం ఏంటో తెలుసుకొని పైకి వచ్చిన వ్యక్తి ఆయన. ఒక డాక్టర్గా జనం మనసు ఏంటో తెలిసిన వ్యక్తి ఆయన. ఇవాళ తను రాజకీయాల్లోకి వచ్చాక అందరికీ తెలుసండి. వాళ్ళ ఏరియాలో అంతకుముందు తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అంటే చేశాడని తెలుస్తుంది, చెప్తున్నారు అక్కడ వాళ్ళంతా. ఇక్కడ కూడా చేస్తాడు, మన రాజధానికి ఎంపీ గెలుస్తాడు, మనకి కూడా ఇక్కడ రాజధానిలో బాగా చేస్తాడనే నమ్మకం ఉందండి. చేయగలిగే సత్తా ఉంది, తన దగ్గర రూపాయి ఉన్నది, చేయగలే తెలివితేటలు ఉన్నాయి. కష్టపడి చిన్నప్పటి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతు కష్టం అనేది ఏంటో తనకి అర్థమవుతుంది, చేస్తాడని నమ్మకం ఉంది. గెలిపించుకుంటాము అనే నమ్మకం కూడా మాకు ఉంది. ఓకే, ఇంకోటి అండి, ఏదైతే రాజధాని ప్రాంతం మేము వచ్చినప్పుడు చూసాం, చాలా బాధేసింది. ఎక్కడికక్కడ ఆగిపోయి బిల్డింగ్లను అలా ఉన్నాయి. మీ పొలాలు ఎప్పుడైనా వెళ్ళి చూసుకున్నారా? చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఏంటి? చూసుకున్నామండి, చాలా సార్లు చూసుకున్నాం. ఏం చేస్తాం, పచ్చటి పొలాలండి. మా 360 రోజులు వాటర్ వస్తాయి మా పొలాలకి. అలాంటి పొలాలు వాళ్ళ పాడుబడి అంతా తుమ్మ చెట్లు కంచె అంతా పాడుబడి ఎక్కడే ఉందో కూడా తెలియకుండా. ఇప్పుడు రోడ్లు వేయాలంటే అంతంత లోతునో గొయ్యలు తీశారు, రోడ్లు వేశారు. వాళ్ళు అవన్నీ ఏదో బొత్సగాడు చెప్తున్నాడు మీ పొలాలు మీకు ఇచ్చేస్తాను, ఏమిస్తాడు, ఏం చేస్తామండి దాన్ని? లేక ఇంతంత లోతున రోడ్లు తోమి పొలాలు పోసాను, ఎవరు ఎక్కడ ఉండి ఎవరు గుర్తు తెలియకుండా అయిపోయింది. వాళ్ళు ఇవ్వటం వాడు మాట అన్నాడు కానీ ఆడల్లో ఏమీ అయ్యేది కాదు, ఏమీ లేదు. కానీ ఉన్నాయి కానీ చాలా బాధగా ఉంది ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే. అని బాబు గారు వస్తే ఏమన్నా మరి మా అదృష్టం బాగుంది, బాబు గారు రావాలి, మేము మళ్ళీ మంచి రోజుల్లో కాలం గడపాలనే ఆలోచన మాకుందండి. అంటే 2019 ఎలక్షన్స్ సంబంధించి 2019 ఎలక్షన్స్లో ఇక్కడ కూడా ఒక స్థానాన్ని కూడా మనం ఏదైతే రైతులు ఇచ్చిన ఈ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మీకు చెప్పపోయినా లోపల బాధపడుతుంటారు. నేను మీ అందరి కోసం ఇంత చేస్తే నాకు కూడా ఇక్కడ ఓటు వేయని పరిస్థితి. నిజంగా అనిపిస్తుంది 2019 ఎలక్షన్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా అంటే మీరేం చెప్తారు? జనాలు కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇంత డెవలప్మెంట్ చేయగలిగాడు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడు, మనకి ఎక్కడికి వచ్చేస్తున్నాడు, ఈయన వయసులో కుర్రోడు ఇంకెంత బాగా చేస్తాడని కొంతమంది ఆలోచించారు. కానీ ఇంత చాడిష్టంగా ఇట్లా రాక్షస పాలన చేస్తాడని ఎవరు ఊహించలేదు. కొంతమంది నమ్మి వేసారండి. వేసినందుకు కాకపోతే మా 29 గ్రామాల్లో కూడా గెలిపించుకోలేకపోయాం. మేము శ్రావణ్ కుమార్ని కూడా గెలిపించుకోలేకపోయాం. ఒక్కొక్క ఏరియాలో తేడా వచ్చింది. మాకు మైనస్ పెరింగపురమేనండి మెయిన్. మాకు తాడికొండ పెరింగపురం కలిపారు. మేము పెరింగపురం అంతా ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు మారారంటున్నారు, మారొచ్చు, మారకూడదని ఏం లేదు. మనం మానవులు, అటు మారొచ్చు ఇటు మారొచ్చు. కాబట్టి ఈసారి పెరింగపురం కూడా మనకి అనుకూలంగా ఉన్నది. ఈసారి శ్రావణ్ కుమార్ గ్యారెంటీగా గెలుస్తాడు. ఓకే అమ్మా, శ్రావణ్ కుమార్ గెలుస్తారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2024లో ఎక్కడ చూసినా కానీ గ్రౌండ్ రిపోర్ట్ చాలా పాజిటివ్గా ఉంది టీడీపీకి. 2024 ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉండబోతుంది, ఏం చేస్తారు మీ అందరికీ అని అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడండి. గెలిచిన కూడా బాగానే ఉంటది. కానీ మాకంత పూర్వం వైభవం రాదు. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లో దగ్గర 20-25 సంవత్సరాలు డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బాబు గారు ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ అయ్యేది. వాళ్ళ ఒక ఇల్లు కట్టాలంటే మనకు సంవత్సరం పడుతుంది. మరి రాజధాని మొత్తం బాగు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వం అయినా కూడా అది కంటిన్యూ చేస్తే రాజధాని నిలబడుతుంది. ఇప్పుడు బాబు గారు రాజధాని కట్టాడు. ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేసీకి ఎమ్మెల్యేలకి అందరికి క్వార్టర్స్ కట్టారు, డిక్కో ఇళ్ళు కానీ అవన్నీ కట్టారు. కట్టినప్పుడు అది తను కూడా దాన్ని కంటిన్యూ చేసి దాన్ని జాగ్రత్తగా చేసి జనాలకు ఇవ్వాల్సిన టైంలో ఇచ్చి ఎంత బాగా చేస్తే బాగానే ఉంది. తను ఇవ్వాలి, అంతా పాడు పెట్టాడు, సర్వనాశనం చేశాడు. కాకపోతే ఏంటంటే ప్రజలు డబ్బులు పెట్టి రంగులేసి తనేదో చేసినట్టు చూపించాడు. అంతే తప్పితే తనేమి ఒక ఇటుక బిళ్ళ పెట్టి కట్టింది ఏమీ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. అంటే వైసీపీ నాయకులు కానీ దాంతోపాటు వైఎస్ జగన్ మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంది కమ్మ రాజధాని, కమ్మ రాజధాని, కమ్మ రాజధాని. భూములు ఇచ్చిన రైతులు ఫస్ట్ మీరున్నారు, అందరూ కమ్మోళ్ళే ఉన్నారా? అందుకున్నారండి. సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారండి. అసలు ఎస్సీ నియోజకవర్గం ఇది 23,000 మంది రైతులు పొలం ఇచ్చామండి. వాటిల్లో 18,000 దగ్గర 19,000 మంది రైతులు అంతా చిన్న సన్నకారు రైతులు. చిన్న సన్నకారు రైతులు బలహీన వర్గాలు అందరూ ఉన్నారండి. వాటిలో ఒక్క చౌదరులు ఉండి ఓసీలే ఉండి ఇచ్చారనేది ఏమీ కాదు. తను ఏదైతే ఇక్కడ నాశనం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడో తను
తన అదృష్టమో మా దరిద్రమో అంటే ఏంటండి అంత కోపం ఏంటంటారు మీ మీ అమరావతి మీద కానీ? అంటే మీకు అర్థం చేసుకుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నా అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఏం చెప్తారు? ఏం అర్థం చేసుకుంటా అంటే వాడు వాళ్ళ నాన్న సంపాదన చేసిపోయింది చాలా, ఇక మా రైతులది కూడా దోసుకోవాలనుకొని వచ్చాడండి. ఓకే ఓకే, చివరిగా చెప్పండి, 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇక్కడ రాజధాని ప్రాంత ప్రజలకు కానీ దాంతోపాటు మిగతా వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? 2024లో టీడీపీఏ రావాలండి. మా 29 గ్రామాలకే కాదండి, ఏపీలో 5 కోట్ల జనాలకు కూడా అందరికీ కూడా బాగుంటుంది. బాబు గారు ఒక్క చోటే డెవలప్మెంట్ చేయడు, ఏపీ మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాడు. అంటే విడతల వారిగా ఒకేసారి అంటే అన్నీ అవు మనం కూడా ఆలోచించాలి. మనము ఇప్పుడు ఒక పని చేయాలంటే అంతా ఒకేసారి చేయలేం కదా, ఇవాళ ఈ పని చేస్తాం రేపు ఇంకో పని చేస్తాం. అట్లాగే బాబు గారు ఈ సంవత్సరం ఇక్కడ డెవలప్మెంట్ చేశారండి, వచ్చే సంవత్సరం ఇంకో ఏరియాలో డెవలప్మెంట్ చేస్తారు. అట్లా బాబు గారు వస్తే అన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేస్తారు నిదానంగా. మెయిన్ వాటర్ అండి, రైతులకి పంటలకి కానీ ఎక్కడ కానీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మరి పెర్రీలో కలిపి వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. ఇవాళ ఎంతో మంది వాటర్ కోసం కనీసం వాడుకోవడానికి తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ 4 సంవత్సరాలు. అదే బాబు గారు ఉన్నాను 5 సంవత్సరాల్లో వాటర్కి ఇబ్బంది అంటూ లేదు. మెయిన్ ఎక్కడా కూడా వాటర్కి ఇబ్బంది లేదు, ఎంత వాటర్ లేని ఏరియాలో కూడా వాటర్ తెప్పించాడు బాబు గారు. అంత బాగా డెవలప్మెంట్ చేశాడు. బాబు గారు వస్తే డెవలప్మెంట్ అవుతుందండి. మేము మా పిల్లలకు కాబట్టి మా మనవాళ్ళు వాళ్ళకైనా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అన్నీ ఇక్కడికి వస్తాయి, అన్నీ బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. 2024 ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలవబోతున్నారు అనుకుంటే మీరేం చెప్తారు? మీరు వింటున్నారు, చాలా మంది చూస్తున్నారు. ఎంత లేదనుకున్నా మా బాబు గారికి 150 పైనే కానీ తగ్గవండి. 150 పైనే. ఓకే, మొత్తం 2024 ఎలక్షన్స్లో 150కి పైగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి రాబోతుంది. మా కష్టాలు, మా రైతుల కష్టాలు, 29 గ్రామాల రైతుల కష్టాలే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కష్టాలు కూడా తీరబోతున్నాయి అని చెప్పి ఆదిలక్ష్మి గారు చెప్తున్నారు.